ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ రోజుల్లో ప్రపంచానికి ఎక్కువ జ్ఞానము, ఎక్కువ సంపద లేదా ఎక్కువ శక్తి మాత్రమే అవసరం కాదు. దేవుని సన్నిధిలో మోకాళ్లపై నిలబడి ఇతరుల కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధుడు అవసరం. ఈరోజు మనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనం 6-7 వచనములను మనం ధ్యానించినట్లయితే, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తం తోడనియు బాహుబలం తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను అని రాయబడి ఉంది. అంటే జ్ఞాపకకర్తలు ఎంత ప్రాముఖ్యమైన వారు ప్రభువు చెప్తూ ఉన్నాడు. అవును, వారు మౌనంగా ఉండకుండా, రేయైనా పగలైనా మౌనంగా ఉండకుండా నిత్యము కూడా ప్రార్థిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా, ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా కూడా దేవుని సన్నిధిలో మోకాళ్లపై ఉంటూ ఇతరుల కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులు మనకందరికీ కూడా అవసరం. ఒక కుటుంబంలో అయినా, సమాజంలోనైనా, సంఘంలోనైనా, మనం వర్క్ చేసే పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా సరే విజ్ఞాపన చేసేవాళ్ళు చాలా అవసరం. ఒక వ్యక్తి ఒక పని చేసే స్థలంలో ప్రార్థనా పరుడుగా ఉంటే చాలామంది అతని దగ్గరికి లేకపోతే ఆమె దగ్గరికి వెళ్ళి, నా కోసం ఫలానా విషయం కొరకు ప్రార్థన చేయవా అని అడుగుతూ ఉంటారు కదా. విజ్ఞాపన ప్రార్థనలు ఎంత అవసరం అంటే, పౌలు గారు తిమోతికి రాస్తూ, మనము సుఖముగాను మాన్యముగాను జీవించాలంటే మనము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, ఇంకా అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి అని ఆయన చెప్తూ ఉన్నారు కదా. అందుకే మరి ఎఫెసీ పత్రికలో కూడా మనమంతా కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి అని చెప్పబడి ఉంది. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన అనేది మనం చేయవలసిన పనుల జాబితాలో చివరిది కాదు. ప్రార్థన మన మొదటి ఆయుధం. మన కళ్ళకు కనిపించని అనేక ఆత్మీయ యుద్ధాలు ప్రార్థనలోనే గెలవబడతాయి. మనము దేవునితో మాట్లాడుతున్నామని అనిపించిన, వాస్తవానికి దేవుడు మన జీవితంలో పనిచేయడం ఆల్రెడీ ప్రారంభిస్తాడనమాట. ఎప్పుడైతే మనము ప్రార్థన అనేది స్టార్ట్ చేస్తామో దేవుని యొక్క ఆత్మీయ యుద్ధము మొదలవుతుంది. మన పక్షాన ఆయన ఆత్మీయ యుద్ధం చేస్తాడు. ఆయన మన జీవితంలో పని చేస్తూ ఉంటాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా భారమైన హృదయాలకు సమాధానం వస్తుంది. కుటుంబాలు పునరుద్ధరించబడతాయి. విరిగిన హృదయాలు స్వస్థత పొందుతాయి. నిరాశ స్థానంలో నిరీక్షణ కలుగుతుంది. అద్భుతాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. కొన్నిసార్లు మనము చాలా రోజులుగా ప్రార్థిస్తున్నా ఫలితం లేకపోవచ్చు. కానీ ఆలస్యం అంటే దేవుడు మౌనంగా ఉన్నాడని కాదు, ఆయన పని చేస్తూనే ఉన్నాడు. అందుకే ప్రార్థనను ఆపవద్దు. మీ కుటుంబం కొరకు ప్రార్థించండి, మీ పిల్లల కొరకు ప్రార్థించండి, ఈ దేశం కొరకు ప్రార్థించండి, రోగుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు కూడా మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికైతే రక్షణ అవసరమో వారి కొరకు మనం ప్రార్థించాలి. అగ్నిలో నుంచి బయటికి లాగినట్లుగా వాళ్ళని లాగాలంటే ప్రార్థనతోనే సాధ్యం. ప్రార్థన మాత్రమే కొన్ని పనులు చేయగలుగుతుంది. ఇంకా మనకు అసాధ్యము అయినవి అన్నవన్నీ కూడా ప్రార్థనతోనే సాధ్యం. చాలా విషయాలు మనకు అసాధ్యంగా ఉంటాయి. ఏంటంటే, ఒక వ్యక్తి వ్యసనాల నుంచి విడుదల పొందుకోవాలన్నా, ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలన్నా, ఒక వ్యక్తికి భయంకరమైన సమస్య, మనం ఎవరము మనుషులు చేయలేని సమస్య నుంచి విడుదల కావాలన్నా, అనారోగ్యం నుంచి బాగుపడాలన్నా, వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చాలా అవసరం. విజ్ఞాపన ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకోవడం కాకుండా ఇతరుల కొరకు చేయడం. ఇతరుల కొరకు మనము ఎంతో చాలా అంటే బాగా ఫర్వెంట్గా
పట్టుదలగా ప్రార్థన చేయాలి. అందుకే మరి యాకోబు భక్తుడు అంటాడు కదా, నీతివంతుని ప్రార్థన బహుబలం గల మనస్ఫూర్తి అయినది, బహుబలము గలదై ఉంటుంది. అందుకే ఆ ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఆ శక్తివంతమైనటువంటి ఆ ప్రార్థనను వలన అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ఏలియా కూడా మనలాంటి మనుషుడే, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవలేదు. మళ్ళీ అడిగినప్పుడు వర్షం కురిసింది. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థనలో కాదు కానీ మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు, దేవుడు మన పట్ల మన కార్యాలు జరిగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అందుకే మనము దేవునితో సహవాసము ప్రార్థన చేయడం ద్వారానే దేవునితో మనం సహవాసం కలిగి ఉంటాం. అయితే ఆ ప్రార్థనలో, ఆ విజ్ఞాపనలో అనేకమైనవి మనం అడగొచ్చు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థించాడు. ఆ సొదొమ గొమొర్రాలో వాళ్ళు ఉన్నారు, లోతు కుటుంబము. అయితే లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఎంతగానో గోజాడి ప్రార్థించాడు అబ్రహాము. నిజంగానే దేవుడు అతని మనవి ఆలకించి ఆ లోతు యొక్క బిడ్డలను, భార్యను అందరిని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనకు ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఇంకా అసలు మనకు లెక్కలో లేదు చెప్పేదానికి. అంటే వివరించి చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు మనం. ఎన్నో సంఘటనలు, ఎన్నో సాక్ష్యాలు, ఎంతోమంది సేవకులు తాము పొందినటువంటి మేలులను బట్టి మనము వింటూ ఉన్నాం. వాళ్ళ ద్వారా అనేక మంది ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి జార్జ్ ముల్లర్ గారు ఆయన చేసేటువంటి గొప్ప ప్రార్థన వల్ల ఎన్నిసార్లు వారు పిల్లలు, ఆ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలు ఆకలితో లేకుండా వాళ్ళకు ఆహారము లభించడం అనేది జరుగుతూ వచ్చింది. నిజంగా దేవుని యొక్క ప్రార్థన ఎంత అద్భుతం కదా. విశ్వాసంతో చేసే ప్రార్థన చీకటిని పారద్రోలగలదు. దేవుడు వింటున్నాడు. ఆయన సమయంలో, తగిన సమయంలో తప్పకుండా జవాబిస్తాడు. ఈ ఉదయకాలంన మనమందరం నిర్ణయం తీసుకుందాం. ప్రార్థనలో నేను అలసిపోను. దేవుని సన్నిధిలో నిలిచి నా కుటుంబం కొరకు, సంఘము కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు, ఇంకా అనేకుల కొరకు ప్రార్థిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుందాం. మన స్నేహితులు, మన బంధువులు, రక్త సంబంధికులు, మిత్రులు ఎంతోమంది మనల్ని అడుగుతూ ఉంటారు, కొద్దిగా ప్రార్థన చేయరా అని. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఓకే సరే అంటాం, కానీ నిజంగా ప్రార్థన చేయం. కానీ ప్రార్థన చేయడానికి తప్పకుండా మనం ఒక సమయాన్ని పెట్టుకోవాలి. మనకు ప్రార్థన అవసరతలు అనేది ఒక లిస్టు లాగా పెట్టుకోవాలి. ఎవరెవరికి ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయో వాటిని రాసి పెట్టుకొని ఆ లిస్టు మన ముందర పెట్టుకొని మనం ప్రార్థన చేయడం ఎంతో అవసరం. అయినా ఒక్కొక్కసారి ఎవరినైనా మర్చిపోయినట్లయితే, నేను ఎవరిని మర్చిపోయానో వారందరి కొరకు కూడా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మర్చిపోడండి. మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు. ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఎవరినైనా ప్రార్థన చేయమని అడిగితే దానికి గుర్తుపెట్టుకుంటాడు. ఎవరైనా నన్ను ప్రార్థన చేయమని అడిగితే నేను వారి కొరకు, వారి పేరు గుర్తు లేకపోయినా, వారి అవసరత గుర్తు లేకపోయినా, ఫలానా వాళ్ళు నన్ను అడిగారు అని చెప్పకపోయినా, ఇదిగో ప్రభువా నేను మర్చిపోయాను, కానీ ఇట్లా నన్ను ఎవరెవరైతే అడిగారో వారందరి కొరకు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తాను జవాబిస్తాడు. తానే స్వయంగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఇన్వాల్వ్ అయి ప్రతి ఒక్కరి జీవితాలను బాగు చేయగలిగిన శక్తివంతుడు ఆయన. అందుకే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఎల్ల వేళలో కూడా మనం ప్రార్థించాలి. కృతజ్ఞతాపూర్వకంగా యాచనలతో, ప్రార్థనలతో మన యొక్క విన్నపములను దేవుని సన్నిధికి తెలియజేయాలి. మనం ఎప్పుడు కూడా దేని గురించి చింతపడకూడదు, కానీ మన ప్రార్థన మాత్రం ఎప్పుడు కూడా మరవకూడదు. ప్రార్థనలోనే మన జీవితం. ఒక క్రైస్తవుడు అంటే ప్రార్థన లేకుండా ఉన్నాడంటే అది నిజమైన క్రైస్తవుడు కాదు. ప్రార్థన చేయకపోవడం అనేది ఒక పాపము అని ఒక దైవభక్తుడు చెప్పాడు. నిజం అది చాలా భయంకరమైన నిజం అది. ఎంతమంది అయితే ప్రార్థన చేయకుండా ఈ లోకంలో జీవిస్తున్నారో వారు అంతా కూడా ఒక అంటే డెడ్ పర్సన్స్ లాగానే.
ఎందుకంటే ప్రార్థిస్తేనే మనం దేవునితో మనకు సహవాసం. ఆయనను మనం కంప్లీట్గా వదిలిపెట్టినట్లయితే, ప్రార్థన చేయడం లేదంటే ఆయనతో సహవాసం లేకుండా ఉండడమే కదా. అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడు మనకు చెప్తూ ఉండగా మనము తప్పకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉందామా? దేవుడు మనతో కలిసి ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనం ప్రార్థించి అనేకుల కొరకు ప్రార్థించడం ద్వారా మనము దేవునికి దేవునికి మరి ఇతరులకు అందరికీ కూడా మేలుకరంగా ఉండాలని మరి దేవుడు కోరుతూ ఉండగా మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఈ వారం అంతా కూడా మాకు తోడుగా ఉండండి. ఈ దినము తండ్రి నూతన వారంలో, నూతన దినంలో మా జీవితాలలో మేమేమేం పనులు చేయగలనో అవన్నీ కూడా మేము చక్కగా చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థన యొక్క నిజమైన శక్తిని మాకు నేర్పము. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థనలో నిలిచే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించము తండ్రి. ప్రభా, మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఇంటిలో నీ సమాధానము, ఐక్యత, ప్రేమ నింపమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, కళ్ళతలు లేకుండా మరి కన్నీరు లేకుండా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండనట్లుగా సహాయం చేయండి. దేవా, వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారిని దయందరూ మనుషుల దయందరూ వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేవా ప్రభా, మరి ఎంతమంది కొరకు మేము ప్రార్థన చేయాలో, ఎంతమంది మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి యొక్క సమస్యలు ఏవై ఉన్నాయో అవన్నీ కూడా మేము నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. అయితే మాకు తెలియదు నాయన, వారందరి పరిస్థితులు ఏంటో, వారి యొక్క వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏంటో నాకు తెలియదు. కానీ తండ్రి, ఈ ప్రార్థనలోకి భవిష్యన ప్రతి ఒక్కరి సమస్యను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. ప్రతి సమస్యను తొలగించండి. అప్పుల సమస్యను తీర్చండి, నిరుద్యోగ సమస్యను తీర్చండి, సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి సంతానం అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించే వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. దేవా ప్రభా, ఎవరికి ఎలాంటి అవసరత ఉన్నా కూడా ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది నాయన ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అనేక రకాల బాధలు, న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి వారు ఉన్నారు, వారికి న్యాయం జరిగించండి ప్రభా. ఎంతమంది అయితే నాయన ప్రభా అనేక ఇక్కట్లలో ఉన్నారు తండ్రి, అనారోగ్య సమస్యల్లో ఉన్నారు, బాధల్లో వేదనలలో ఉన్నారు, వారందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో, ఐసీలలో ఉన్న వాళ్ళను దయవించి మీరు తాకండి ప్రభా. మీ స్వస్థత హస్తంను చాపి వాళ్ళని ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రార్థన ఎంత గొప్పది మేము తెలుసుకుంటూ ఉన్నాము నాయన తండ్రి. మరి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. నాయన నిరాశలో ఉన్న వారికి ధైర్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, చదువుకుంటున్న విద్యార్థులకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. వారి జ్ఞానముతో నాయన ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా నీ సన్నిధిలో చక్కగా జీవించుటకు సహాయం చేయండి మా తండ్రి దేవ. ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. మా సంఘాలను ఆశీర్వదించండి నాయన. సేవకుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘాలలో నాయన మంచి ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ సేవకులకు నూతనమైన బలమును ప్రసాదించమని, ఆత్మ అభిషేకమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా దేశంను కాపాడండి. మా దేశం పైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి. మా దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా సేవకుల పైన జరుగుతున్నటువంటి అనేకమైన దాడులు మీరు చూస్తున్నారు దేవా. సహాయం చేసి వాటినన్నిటిని కూడా అరికెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి. నీతిగా, నిజాయితీగా వారు పనిచేయడానికి సహాయం చేయండి. ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఇంకా మా కొరకు, మా ప్రార్థనల కొరకు ఎంతమంది వేచి ఉన్నారో వాళ్ళను దీవించండి. మా కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. వారి హృదయాలను మీరు తాకండి, వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. వారు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఎంతమంది అయితే భయంకరమైన వ్యసనాలతో ఉన్నారో దేవా, వారికి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక.
దేవా అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. దేవా తండ్రి నీకు వందనము చెల్లించుకుంటున్నాము. ఎంతమంది నాయనా ప్రభా మరి నిరుద్యోగులుగా ఉంటూ మరి చాలా కృంగుదలలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి. బిజినెస్లు తండ్రి చక్కగా అభివృద్ధి పరచండి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. దేవా నూతన కార్యములను ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఏ కార్యమైనా సరే, బిజినెస్ అయినా సరే, నూతన హౌస్ కన్స్ట్రక్షన్ అయినా సరే, ప్రతి ఒక్కరికినైనా విజయం అనుగ్రహించండి. ప్రభానైనా ఎవరైతే మరి ఆ బిజినెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వారికి కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక వనరులను సమకూర్చమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రార్థనలో ఎప్పుడూ అలసిపోకుండా నీ చిత్తాన్ని వెతుకుతూ జీవించే పిల్లలంగా మమ్ములను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మా ప్రతి అడుగును కూడా మీరు స్థిరపరచండి. ప్రతి అడుగులో మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా ఈరోజు మరి మా అడుగుల్ని చక్కగా నడిపించండి. కీడు నుంచి మమ్మల్ని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. మీరు పలికే ప్రతి విశ్వాసపూర్వకమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఈ రోజు నుండి ప్రార్థనా యోధునిగా నిలబడాలని నిర్ణయించుకోండి. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యము మరియు ప్రార్థనల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాతో కలిసి ఆత్మీయంగా ఎదగండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.